ఒక గొప్ప భక్తుడు అన్నాడు, పేదవాడు ఎవడయ్యా అంటే యేసయ్య పాదాల మీద 2 బొట్లు కన్నీళ్ళు గార్చున్నాడే, ఆడికంటే దరిద్రుడు పేదవాడు ఇంకెవడు లేడు. డబ్బులు ఉండటం గొప్పతనంగా, డబ్బులు ఉండటం గొప్పోడు కాదు, కన్నీళ్లు ఉండటమే గొప్పతనం అన్నాడు. యేసయ్య కాళ్ళు గడిగ 4 బొట్లు కన్నీళ్లు ఉండేవాడే ధనవంతుడు, వాడు ఐశ్వర్యవంతుడు, వాడు గొప్పోడు, సమాజంలో కల్లా విలువైన వాడు. క్రైస్తవుడు బలం ఏమిటంటే రోజుకు 2 బొట్లైన ఆయన పాదాల మీద మనం కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన, అది నీ బలము. నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు. తర్వాత దేవుడు ఏదైనా నీకు ఇవ్వగలుగుతాడు, ఏదైనా దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు, ఏ విషయంలోనైనా ప్రభువు నీకు న్యాయం చేయగలుగుతాడు. కానీ మనకు అది చేత కాదు కదా, ప్రార్థన చేయడం చేత కాదు. ప్రార్థన జీవితం లేదు, విశ్వాసం లేవు. మన బలం ఏమిటి? కన్నీటి ప్రార్థనే మన బలము. అక్కడ విజయము మన సొంతం అవుద్ది, అక్కడ జయ జీవితం మనం చూడగలుగుతాం.